హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా హెల్తీగా, టేస్టీగా, కమ్మగా ఉండే బీరకాయతో అప్పటికప్పుడు దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. 1 కప్పు పెసరపప్పుతో బీరకాయని కలిపి దోశ వేస్తే రుచి చాలా చాలా బాగుంటుందండి. ప్రోటీన్లు, ఫైబరు ఎక్కువగా ఉంటుందండి. షుగర్ ఉన్నవాళ్ళు, లేదంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళకు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. డైట్ చేస్తున్న వాళ్ళు ఇలా చేస్తే చాలా ఈజీగా బరువు తగ్గుతారండి. బీరకాయ తినని పిల్లలకు ఇలా చేసి పెట్టండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. బీరకాయతో చేసినట్టు ఉండకుండా చాలా టేస్టీగా, కమ్మగా, సూపర్గా ఉంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా, కమ్మగా ఉండే ఈ హెల్దీ బీరకాయ దోశని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను పెసరపప్పును శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అర్ధగంట పాటు నానబెట్టుకున్నానండి. లేదంటే మీరు వేడి నీళ్ళలో వేస్తే ఒక 10 నిమిషాలలో నానిపోతుందండి. ఇక్కడ నేను మెజరింగ్ కప్తో 1 కప్పు పెసరపప్పును నానబెట్టుకున్నానండి. మీరు కొలతలని గిన్నె లేదంటే గ్లాస్తో అయినా తీసుకోవచ్చండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని వేడి వాటర్ వేసుకుంటే మనం ఒక 10 నిమిషాల్లో నానిపోతుందండి. నేనైతే ఇక్కడ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఇక్కడ మనం 2 బీరకాయలు తీసుకున్నానండి. పైన కింద వేస్ట్ ఉన్న పార్ట్ని తీసుకొని పైనుంచి కాస్త ఇలా లైట్గా చెక్కుకోవాలండి. అదే మీకు లేతగా ఎక్కువ ఉంటే చెక్కే అవసరం లేదు, అలానే ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. పైనుంచి ఇలా లైట్గా నేను ఇలా ఎత్తున్న పార్ట్ ఉంటుంది కదండి, దాన్ని మాత్రమే చెక్కుకుంటున్నాను ఇలా. ఇదే విధంగా రెండిటిని కూడా తీసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా పైనుంచి తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. చాలా హెల్తీ అండి ఇది. హెల్తీగా బ్రేక్ఫాస్ట్లో అండి. మార్నింగ్ లేవగానే మనం ఇలా పప్పు నానబెట్టుకుంటే అప్పటికప్పుడు ఇలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, బరువు తగ్గాలన్న వాళ్ళకు మంచి బెస్ట్ రెసిపీ అండి ఇదైతే. చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు అయితే. మనకు ఇలా బీరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి డైజెస్ట్ అవ్వడానికి చాలా ఈజీగా అవుతుందండి. మలబద్ధక సమస్యలు కూడా దూరం అవుతాయి దీనివల్ల. ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం ఏ కప్పుతో అయితే మనం పప్పు నానబెట్టుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బీరకాయ ముక్కలు తీసుకోవాలండి. ఇక్కడ నాకు కరెక్ట్గా 2 కప్పులు సరిపోయిందండి. చాలా తక్కువ టైంలో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఈ దోశలు అయితే మనము. ఇలా నేను 2 కప్పుల దాకా తీసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనము బీరకాయ ముక్కల్ని కొలిచి వేసుకోవాలండి. 1 కప్పు వేసుకున్నాను, మరొక కప్పు కూడా వేసుకోవాలి. నాకు ఇక్కడ ముక్కలు 2 కప్పుల దాకా అయినాయండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా పెసరపప్పు వేసుకొని కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి దోశలు అయితే. ఇలా పెసరపప్పును మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 ఇంచ్ అల్లం వేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అల్లంని. ఇలా దోశలో అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటాయి. ఇక్కడ నేను 2 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలండి. ఒకవేళ మీరు వేయకపోయినా పర్వాలేదు, కానీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి పెరుగు వేసుకోవడం వల్ల. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఏమో ఇలా వేసుకున్న తర్వాత ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. చూసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశలు అంత బాగా వస్తాయి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి పిండిని మనం. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి.
ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. అప్పుడే మనకు దోశలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా వస్తుందండి చేయడానికి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా వారంలో ఒక 2 సార్లు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు దీనిపై నుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. మీకు కావాలంటే క్యారెట్ తురుము అయినా వేసుకోవచ్చు దీనిపై నుంచి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి దోశను. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దోశను మరో వైపుకి తిప్పుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి ఈ దోశ అయితే. మీరు కావాలంటే ఈ దోశతో సెట్ దోశ అయినా వేసుకోవచ్చండి. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా అయినా వేసుకోవచ్చు. ఇలా మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా 2 వైపులో చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఇదే విధంగా ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాతనే ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే దోశ వేసుకోవాలండి. అప్పుడే మనకు చక్కగా వస్తుంది దోశ అయితే. ఇప్పుడు ఇలా దోశ వేసుకున్న తర్వాత పైనుంచి ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. తక్కువ ఆయిల్లోనే మనము దోశను వేసుకోవచ్చండి. మంచిగా రెడ్డుగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి కలర్ వస్తుందండి దోశకైతే. టేస్ట్ కూడా భలే ఉంటుంది. పిల్లలకు ఇలా చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా మీకు నచ్చినన్ని దోశలు వేసుకోవాలండి. ఇక నేను దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. నేనైతే ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. ఈ టమాటో చట్నీ లింక్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, చెక్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీ కాంబినేషన్తో రుచి అయితే సూపర్గా ఉంటుంది. ఒట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటాయండి. ఇలా హెల్తీగా ఇంకా చాలా టేస్టీగా ఉండే దోశలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఇంకా హెల్తీగా ఉంటుందండి. ఇలా హెల్తీగా అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల హెల్త్కు కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.